నాగోల్ ఫతుల్లాగూడ ఫారెస్ట్ ఏరియాలో మంటలు చెలరేగాయి. ముక్తిఘాట్ సమీపంలో హరిణ వనస్థలి నేషనల్ పార్కులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు కాలుతూ నెమ్మదిగా ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నాయి. మంటల ధాటికి వివిధ రకాల జంతువులు కాలిపోతున్నట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగోల్ ఫతుల్లాగూడ ఫారెస్ట్ ఏరియాలో మంటలు చెలరేగాయి. ముక్తిఘాట్ సమీపంలో హరిణ వనస్థలి నేషనల్ పార్కులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు కాలుతూ నెమ్మదిగా ఫారెస్ట్ లోపలికి వెళ్తున్నాయి. మంటల ధాటికి వివిధ రకాల జంతువులు కాలిపోతున్నట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫారెస్ట్ ఫైర్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, హరిణి వనస్థలిలో అగ్ని ప్రమాదంపై అప్డేట్స్ ఏంటి? నాగోల్ సమీపంలో ఉన్నటువంటి హరిణ వనస్థలి నేషనల్ పార్క్లో కొద్దిసేపటి క్రితం మంటలు చెలరేగాయి. కంటిన్యూగా మంటలు వ్యాపిస్తున్న పరిస్థితి. అయితే ఇది మొత్తం అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మంట అంటించి ఉంటారు అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఒక్కసారిగా భారీగా మంటలు వ్యాప్తి చెందడంతో ఫారెస్ట్ లోపలికి మంటలు వెళ్తున్న క్రమంలో స్థానికులు గమనించి ప్రస్తుతం అటు ఫైర్ సిబ్బందికి దాంతోపాటు ఫారెస్ట్ సంబంధించిన అధికారులకు కూడా సమాచారం అందించారు. హరిణ వనస్థలి నేషనల్ పార్క్లో మొత్తం కూడా వన్యప్రాణాలు ఉంటాయి. అందులోనూ జింకలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ మంటల దాటికి కొంతవరకు వన్యప్రాణులు బలైపోతున్నాయి అనేది కూడా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే దట్టమైన మంటలు వ్యాపించడంతో పాటు పొగ కూడా పూర్తి స్థాయిలో పార్క్ మొత్తం కూడా కమ్మి ఉన్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో అటు ఎల్బీ నగర్, హయత్ నగర్ సంబంధించి కావచ్చు, లేకపోతే నాగోల్ సంబంధించి ఫైర్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుండి ఫైర్ సంబంధించిన అధికారులను కూడా అలర్ట్ చేశారు. మొత్తము ఫైర్ ఇంజన్లను అక్కడికి తీసుకొచ్చి ప్రస్తుతం వాటర్ మొత్తం కూడా స్ప్రే చేస్తున్న పరిస్థితి. మంటలు వ్యాపించే అవకాశం ఉంది అనే చాలా వరకు అలాంటి మాటలు కూడా వినబడుతున్నాయి. ఎందుకంటే భారీ మంటలు చెలరేగుతున్నాయి. ఫారెస్ట్ అవ్వడంతో చాలా ఫాస్ట్గా కూడా మంటలు స్ప్రెడ్ అవుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం హరిణ వనస్థలి నేషనల్ పార్క్లో నెలకొంది. సో అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు. ఇటు ఫారెస్ట్ సంబంధించిన అధికారులకు కూడా సమాచారం అందించారు. సో ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది, ఎందుకు మంటలు చెలరేగాయనే దానిపైన మాత్రము అధికారులు పూర్తి స్థాయిలో ముందు మంటలు మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే వన్యప్రాణులు మొత్తం కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని వేల కొలదిగా వన్యప్రాణాలు అందులో ఉంటాయి కాబట్టి వాటిని రక్షించాల్సిన బాధ్యత ఉంది అనేది ఫారెస్ట్ అధికారులు ప్రస్తుతము చెప్తున్నారు. ఇప్పటికే ఆ పరిసర ప్రాంతాలకు సంబంధించి మనం చెప్పుకుంటున్నట్లు ఇది మొత్తం కూడా అవుట్స్కట్స్ లో ఉంటుంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ సంబంధించి కూడా ఏం జరిగింది, అసలు ఎందుకు మంటలు చెలరేగాయి అనే దానికి పూర్తి స్థాయిలో టెక్నికల్ ఎవిడెన్స్ గా సీసీ కెమెరాస్ అన్నింటిని కూడా ప్రస్తుతము ట్యూన్ చేసి వాటన్నిటిని కూడా పరిశీలించే అవకాశం ఉంది. ప్రాథమికంగా మాత్రం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ మంట అంటించుంటారు. సో అది పొత్త కూడా మంటలు చెలరేగాయి. దాని కారణంగానే ఈ ఫైర్ జరిగింది అనేది ప్రాథమికంగా కొంతవరకు అంచనాకు వస్తున్నప్పటికీ కూడా ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అనే దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు కేసు నమోదు చేసుకున్న తర్వాత పోలీసులు కూడా దర్యాప్తు చేసే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఫైర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఈ నేషనల్ పార్క్ సంబంధించి అంటే మొత్తము ఫైర్ ఎక్కడి నుండి అయితే స్టార్ట్ అయిందో అది మొత్తం కూడా లోపలికి వ్యాప్తి చెందుతున్న క్రమంలో 4 దిక్కులుగా కూడా ఫైర్ ఇంజన్లు చేరుకొని ఫైర్ ఫైటర్స్ మొత్తము మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. వన్యప్రాణులు చాలా వరకు చనిపోతున్నాయి అనేది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మంటలు ఉన్నాయి, దట్టమైన పొగ కూడా అలుముకొని ఉన్న కారణంగా ప్రాణాలు పోతున్నాయి వన్యప్రాణులు అనేది స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఇస్తున్న ఇన్ఫర్మేషన్. దాంతోపాటు ఫారెస్ట్ సంబంధించిన అధికారులు ఘటన జరిగిన తర్వాత ఫారెస్ట్ సంబంధించిన అధికారులకు సమాచారము అందించినా కూడా కొంతవరకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనే ఆరోపణలు కూడా ఈ ఘటన జరిగిన తర్వాత. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఈ ఫైర్ అనేది స్టార్ట్ అయింది. ఫైర్ అనేది స్టార్ట్ కాగానే స్థానికులు ముందుగా ఫైర్ సంబంధించిన సిబ్బందికి సమాచారం అందించారు. దాని తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులను కూడా కాంటాక్ట్ చేస్తే కొంతవరకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, స్పందించలేదు అనే ఆరోపణలు అభియోగాలు కూడా స్థానికులు చేస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇటు ఫారెస్ట్ సంబంధించిన అధికారులు, ఫైర్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరు అనుకోవచ్చు, దానికి సంబంధించి ఏ విధంగా ఈ ఫైర్ స్టార్ట్ అయింది అనే దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత అంటే సీసీ కెమెరాస్ ట్యూన్ చేసి చెక్ చేయడం కావచ్చు, లేకపోతే ఇతరేతర కొన్ని ఆధారాలన్నీ సేకరించిన తర్వాత
అసలు నేషనల్ పార్క్లో ఈ అగ్ని ప్రమాదము అంటే మంటలు ఎందుకు చెలరేగాయి అనే దానిపైన ఒక క్లారిటీ వస్తుందని అధికారులు చెప్తున్నారు. సో మంటలు మొత్తం కూడా అదుపులోకి వచ్చిన తర్వాత ఎన్ని వన్యప్రాణులు చనిపోయాయి, లేకపోతే ఈ ప్రమాదానికి ముఖ్యంగా ఫైర్ ఎందుకు స్టార్ట్ అయింది అనే దానిపైన అధికారులు కూడా ఈ ఎంటైర్ మంటలన్నీ కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చినాక ఒక బ్రీఫ్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. జ్యోతి. రైట్ అజయ్.